అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి మనమైతే ఇలా 4 పీసెస్ అయితే స్క్వేర్ బాక్స్‌లో కట్ చేసేసుకోండి. 2 ఆపోజిట్ కలర్‌లో ఉండేలాగా చూసుకొని రెండింటిని కలుపుతూ స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. కుట్టు అనేది విడిపోకుండా ఉంటుంది నీట్‌గా. చూడండి ఇలా 2 పీసులు బ్లూ ఒకటి, పింక్ ఒకటి. మళ్ళీ నెక్స్ట్ కూడా బ్లూ ఒకటి, పింక్ ఒకటండి. ఆపోజిట్‌లో ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోండి. చూడండి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఇంకొక పీస్ కూడా అదే విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి నీట్‌గా. కొంచెం చిన్న కుట్టు అనేది పెట్టుకోవాలండి మిడిల్‌లో కదా స్టిచ్ వేసుకునేది. ఇలా వేసుకున్న తర్వాత రెండిటినైతే ఓపెన్ చేసుకొని ఆపోజిట్‌లో పెట్టుకోండి. 2 బ్లూలు, 2 పింకులు ఆపోజిట్‌లో ఉండాలి. నేను చూపించే విధంగా చూడండి. చూసుకున్న తర్వాత మిడిల్‌లో స్టిచ్ ఉంది కదా! 2 స్టిచ్‌లు అనేటివి ఎదురెదురుగా ఉండేలాగా సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకొని దాని పైన నుంచి సేమ్ డబుల్ స్టిచ్ అయితే మళ్ళీ వేసుకోవాలి నీట్‌గా. చూడండి ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా నీట్‌గా డబుల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఓపెన్ చేసుకుంటే మనకు చూడండి ఆపోజిట్‌లో వచ్చేసాయి కదా కలర్స్ అనేటివి. చూడండి ఇప్పుడు ఒక బటన్ అయితే తీసుకుందామండి. చూడండి 4 కలర్స్‌తో బటన్ అయితే ఇలా మిడిల్‌లో బటన్ పెట్టేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కొంచెం కట్ చేసేసుకోండి. బటన్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా మిడిల్‌లో పెట్టేసుకొని మనము రివర్స్ మంచిమర వైపు తీసుకొని ఇలా నేను చూపించే విధంగా క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని 4 సైడ్‌లు సేమ్ ఉండేలాగా 2 పింకులు సేమ్, 2 బ్లూలు సేమ్ కొంచెం పెద్దగా, కొంచెం చిన్నగా వచ్చినా పర్లేదు. చూడండి ఈ విధంగా నీట్‌గా వచ్చిన తర్వాత ఒకసారి రౌండ్‌గా తిప్పేసుకుంటే మనకు బటన్‌కు క్లాత్ అనేది టైట్ అయిపోతుందండి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. చాలా బావుంటుంది. ఇలా 4 కలర్స్ తోటి బటన్ అయితే స్ మనకు 2 అపోజిట్ కలర్స్ కదా! మనం పెట్టుకున్న 2 కలర్స్ అయినా మనకు 4 కలర్స్ లాగా ఆ విధంగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మనం 4 కలర్స్ తోటి కూడా ఎలా చేయాలో కూడా చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. 4 కలర్స్ అనేటివి పీసెస్ జాయింట్ చేసుకొని ఎలా బటన్ రెడీ చేసుకోవాలో ఆ వీడియో కూడా చేస్తాను. ఇలా థ్రెడ్ తోటైతే నీట్‌గా థ్రెడ్ అయితే మొత్తం చుట్టేసుకోవాలండి బ్యాక్ సైడ్‌కు. ఇలా చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే నీట్‌గా కట్ చేసేసుకోండి బ్యాక్ సైడ్ నుంచి. చూడండి ఇప్పుడు మనకైతే బటన్ రెడీ అయిపోయింది. మనం బోట్ నెక్ బ్లౌజెస్‌కు, డ్రెసెస్‌కి గానీ, మనం ఎక్కడ బటన్ అనేది యూజ్ చేయాలి అనుకున్నా ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుందండి. నేను నెక్స్ట్ వీడియోలో 4 కలర్ క్లాత్‌లనైతే యూజ్ చేసి ఎలా బటన్ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే ఇది ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నాకు. నా వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.